విన్నర్ ఎవరు మీకు తెలిస్తే చెప్పండి అని. మ్యాటర్ ఏంటంటే ఈ ఆడిటింగ్లు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక రిజల్ట్ ఉంటుంది చూసారా, అది ఎవరికీ తెలియదు. అట్లీస్ట్ నాకైతే తెలియదు. అందరితో నాకెందుకు కంపారిజను, నాకైతే తెలియదు. నేను నమ్మేది ఏంటంటే అది నాగార్జున గారికి కూడా తెలియదు. ఆయన అడిగితే చెప్తారేమో, ఆయన అడగరు. నీకు చెప్పారా నాగార్జున గారు అంటే చెప్పారు బ్రో, అది ఒక్కళ్ళకి ఇద్దరికే తెలుసు. ప్రజెంట్ ఇప్పటివరకు మాత్రం ఈ టైం నేను వీడియో చేసే టైం వరకు మాత్రం అది టాప్ లెవెల్లో ఒకళ్ళిద్దరికి మాత్రమే తెలుసు, ఇంకా ఎవరికి తెలియదు. బట్ దానికి ముందు ఓటింగ్ ఇవి ఎన్ని ఉన్నాయి నేను ఓవర్ ద వీక్ నేను చెప్పుకుంటూ వచ్చాను. నా దగ్గర ఉన్న ఓటింగ్ ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పుకుంటూ వచ్చా. ఇంకొన్ని ఫ్యూ అవర్స్ వీడియో చేయొచ్చు, నేను కూడా చేస్తే అది తప్పు అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు. బట్ నేను అది రాంగ్ అయింది అనుకోండి, ఐ డోంట్ వాంట్ హర్ట్ ఈవెన్ ఏ సింగిల్ సోల్. అది నేను అనుకున్నా. అంటే అది ఎమోషనల్గా చాలా బాధ పెట్టిద్దేమో అని చెప్పి నేను చెప్పట్లేదు, అందుకోసం చెప్పలేదు. లేదా నేను చెప్పచ్చు, ఇలా చెప్తున్నాను. నేను నిన్న కూడా అన్నాను, తప్పైతే మాత్రం క్షమించండి, తప్పైనా పర్లేదు చెప్పండి అంటే చెప్తానని. బట్ నేను ఆ బాగా ఆలోచించింది ఏంటంటే, ఒక వీడియో కోసం నేను కక్కుర్తి పడితే మళ్ళీ అది అటు ఇటు అయ్యి ఏదైనా మారింది అనుకోండి, లాస్ట్కి వచ్చేపాటికి ఇబ్బంది పడతాం, ఎందుకులే అని చెప్పి చెప్పలా. బట్ ఒకటి మాత్రం చెప్తాను మీకు, అదేంటి అంటే ఎవరు విన్నర్ అయినా, అది కళ్యాణ్ అయినా, డెమోన్ అయినా, తనుజ గారైనా, ఎవరైనా సరే అది ఓట్స్ ప్రకారమే అవుతుంది. అది మాత్రం 100% షూర్ షాట్. లేడీ విన్నర్ లేరు కాబట్టి టీవీ బిగ్ బాస్లో లేడీ విన్నర్ లేరు కాబట్టి లేడీ విన్నర్ చేద్దామనో, అగ్నిపరీక్ష చేయాలి కాబట్టి కామనర్ని విన్నర్ చేద్దామని కామనర్ని విన్నర్ చేయటమో, కావాలని ఏది చేసేది ఉండదు. అలాగే ఒకళ్ళే విన్నర్ అవుతారు, షేరింగ్ గీరింగ్ కూడా ఏమి ఉండదు. ఒకళ్ళే విన్నర్ అవుతారు. లాస్ట్లో మాట్లాడుకుందాం కొంతసేపు ఏవైతే ఫినాల్ అప్డేట్స్ ఉన్నాయి. ముందు మన తమ్ముళ్ళ కోసం మాట్లాడుకుందాం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. ఈ వీడియోని మీరు చివరిదాకా చూడాలి. మధ్యలో మీరు హట్ అయ్యే అవకాశం చాలా ఉంది, ఉండొచ్చు. అంటే మీరు అలా తీసుకుంటే హట్ అవుతారు. బట్ మీరు చెప్పే జాగ్రత్తగా అంటే మీరు హట్ అవ్వరు. నువ్వు చెప్పింది కరెక్టే బ్రో అంటారు. సో చివరిదాకా ఏమనంటే స్కిప్ చేయకుండానండి. ఒక్కొక్క క్యారెక్టర్ ఫస్ట్ నుంచే, మళ్ళీ కింద నుంచి కూడా కాదు, ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. ఎవరికి ఏ క్యారెక్టర్ ఇచ్చారు, ఎందుకు ఇప్పుడు నీకు తెలుసుకోవాలని నాకు గేమ్ ఆఫ్ థ్రోన్స్ తెలిసి ఉండాలంటే అవసరం లేదు. నేను వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దీని గురించి చెప్తా, మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. సరేనా? సో వీడియోని లైక్ చేసి చూడండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు బ్రో, థ్యాంక్ యూ సో మచ్. 80K అనుకున్నాను, 80K వచ్చింది. ఒక మంచి కమ్యూనిటీని బిల్డ్ చేసి మన సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఈ సీజన్ మాత్రం నాకు బెస్ట్ సీజన్లో అనిపిస్తుంది. సీజన్ 7 నాకు బెస్ట్ యాక్చువల్గా, దాని తర్వాత ఇదే. మధ్యలో సీజన్ 8 మాత్రం అబ్బో, అసలు నేను ఇంకా మధ్యలో ఒక 10 రోజులు అడిగినట్టు సబ్స్క్రైబ్ తర్వాత ఇంకా 80 రోజులు అడగాల సబ్స్క్రైబ్ చేసుకోమని. అంటే చాలా అటు ఇటు చాలా అయినాయిలేండి, ఇంకా ఎందుకు కానీ. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ సపోర్ట్ ఎప్పుడు ఎలాగ ఉండాలని కోరుకుంటున్నా. అలాగే సీజన్ ఈరోజు ఫినాల్ అయిపోయినా దాని తర్వాత ఇంకా మనకి ఈ బజ్ ఇంటర్వ్యూలు ఉంటాయి, అలాగే కొన్ని కాన్సెప్ట్లు ఉన్నాయి, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో మనం టచ్లోనే ఉంటాం, ఎక్కడికి వెళ్ళిపోం. ఈ ఛానల్ కాకుండా ఇంకో ఛానల్ ఉంది ఆనంద్ వ్యూస్ అని చెప్పి, దానికి కింద ఫస్ట్ కామెంట్ కింద పిన్ చేసి ఉంచుతా. అందులో కూడా రెగ్యులర్గా వీడియోలు ఉంటాయి, అది సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. చలో ఇంక స్టార్ట్ చేద్దాం. ఒక్క నిమిషం. గేమ్ ఆఫ్ థ్రోన్స్ అనే వెబ్ సిరీస్లో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. ప్రతి క్యారెక్టర్ దానికదే గొప్పగా ఉంటుంది. వీళ్ళు హీరో వీళ్ళు హీరోయిన్ అంటే ఒకళ్ళిద్దరు అనుకోవచ్చు వీళ్ళు హీరో హీరోయిన్ అని. బట్ మిగతా క్యారెక్టర్స్ వాళ్ళకి తక్కువగా ఏమి ఉండదు. ప్రతి క్యారెక్టర్ని సపరేట్గా చూపిస్తారు, వాళ్ళు సపరేట్గా వాళ్ళ జర్నీ ఉంటుంది, సపరేట్గా వాళ్ళు షేప్ అవుట్ అవుతారు, చాలా బాగుంటుంది. సో ఇందులో హీరో హీరోయిన్ అనుకుంటే కనుక హీరో ఎవరు అంటే జాన్ స్నో. అసలు ఆయన హీరో అని చెప్పి వెబ్ సిరీస్ చూడడం వల్ల మాత్రం అదొక అద్భుతమే. మీరు చూస్తే మీకు ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. మీరు అలాంటి వెబ్ సిరీస్ ఇంకోటి ఏదైనా ఉంటే సజెస్ట్ చేయమని అడుగుతారు. సో వీళ్ళు స్పెషల్గా కనిపిస్తారు, ఈ స్పెషల్గా కనిపించే లోపల వాళ్ళు టపాగా చేస్తూ ఉంటారు. సరే, జాన్ స్నో హీరోయిన్ ఎవర్రా అంటే డెనేరియస్ టార్గెరియన్. వాళ్ళిద్దరూ వాళ్ళ లైఫ్లో జీరో నుంచి స్టార్ట్ అయ్యి హీరో హీరోయిన్లుగా ఎదుగుతారు. ఆ ఒక పొజిషన్కి రావడానికి వాళ్ళు చాలా కష్టపడతారు, చాలా త్యాగాలు చేస్తారు, చాలా కష్టపడతారు. 1-2 యుద్ధాలు, బలమైన యుద్ధాలు చేస్తారు. అమ్మాయి అయినా సరే, ఆ అమ్మాయి ఈ ప్రపంచంలో చాలా కష్టాలు పడి చాలా చేతులు మారి అడిచేసి ఇడిచేసి ఒక మంచి పొజిషన్కి వస్తుంది. అలాగే తిను అసలు అంటే తెలుగులో వచ్చేప్పటికి అక్రమ సంతానం అంటారు సరే, అలా పెరుగుతాడు. సరైన ఈ అమ్మ ఉండదు, సరిగ్గా చూసుకోరు. ఇంకా మన తెలుగు లాంటి కష్టాలు, కొంచెం ఇంగ్లీష్ టచ్తో కష్టాలు. అలాగే తను కూడా నైట్ వాచ్ అని చెప్పి మన ఇక్కడ తప్పు చేస్తే అండమానికి పంపించేస్తారు చూసారా మన చిన్నప్పుడు. అలాగా అక్కడ వాల్ ఉంటుంది, ఆ వాల్ దగ్గరికి పంపించేస్తారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఏంటంటే ఇంకా సంసార జీవితానికి దూరంగా ఉండాలి అన్నట్టు. ఇంక దేటి మీద మోజు ఉండకూడదు, ఏది కోరికలు ఉండకూడదు అన్నట్టు అనమాట. అక్కడ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి అని చెప్పి అదొక సపరేట్ కాన్సెప్ట్. సరే, వీళ్ళిద్దరూ చివరికి కలుస్తారు. ఒక పెద్ద కామన్ ఎనిమీ మీద, నైట్ కింగ్ అని చెప్పి కామన్ ఎనిమీ మీద పోరాడతారు. ఆ పెద్ద యుద్ధంలో విజయం సాధిస్తారు. దాని తర్వాత అల్టిమేట్గా తన గోల్, అమ్మాయి గోల్ ఏదైతే ఉందో ఆ అమ్మాయి గోల్ రీచ్ అవ్వడం కోసం ఇంకొక యుద్ధం చేస్తారు. ఆ యుద్ధం గెలుస్తారు. గెలిచేపాటికి వీళ్ళిద్దరు మిగులుతారు.
మిగిలిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఇంకా ఏంటి వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలి అంటే నెక్స్ట్ రాజ్యాన్ని ఏలాలి, అలాంటిది ఏదో ఉండాలి. కానీ ఇక్కడ ఏం చేస్తాడంటే హీరోయిన్ని చంపేస్తాడు. మీరు అన్నది అయితే హీరోయిన్ని చంపేస్తాడు. అది పెద్ద ట్విస్ట్, ప్లాట్ ట్విస్ట్. అయితే ఏంటి ఇప్పుడు ఇప్పుడు ఇంతకీ క్యారెక్టర్స్ ఎవరు అంటే, జాన్ స్నో వచ్చేపాటికి కళ్యాణ్, డెనేరిస్ టార్గెరియన్ వచ్చేపాటికి తనుజ గారు. అంటే ఇక్కడ వీళ్ళు చంపేశారు కాబట్టి అక్కడ చంపేశారని కాదు బ్రో, అది కాదు మ్యాటర్ ఏంటంటే వీళ్ళిద్దరూ అంత కష్టపడి అంత యుద్ధాలు చేసి హీరోయిన్ ఏమైందంటే చనిపోతుంది. హీరో ఏమవుతాడంటే హీరోయిన్ చనిపేసినందుకు, అంటే ఒక మహారాణి అదే రాణి అవ్వాల్సిన ఆవిడని, క్వీన్ అవ్వాల్సిన ఆవిడని చంపేసినందుకు ఆయన ఏం చేస్తారంటే తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. మళ్ళీ ఇంకొకరు రాజు అవుతారు, చెప్తాను. ఇంకొకరు రాజు అప్పటికి వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక శిక్ష వీళ్ళకి పడాల్సిందే అని అందరూ డిక్లేర్ చేసుకుంటారు. డిసైడ్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ తిన్ని ఇంత కష్టపడి ఇన్ని యుద్ధాలు చేసి ఇంత చేసి వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు దక్కించుకొని, వాళ్ళకు ఒక రాజ్యం ఉంటుంది నార్త్, దాన్ని దక్కించుకొని అంతా వింటర్ఫెల్ అంతా దక్కించుకొని తర్వాత ఈవిడ గెలిచేసి 7 రాజ్యాలను తాటి మీద తీసుకొచ్చి అంటే 7 రాజ్యాలను గెలుచుకొని అంత చేసిన చివరికి మళ్ళీ అటు తిరిగి ఎక్కడ స్టార్ట్ అయ్యాడో ఆ వాళ్ళ దగ్గరికి మళ్ళీ అక్కడికే పంపించేస్తారు. సో ఇంత కష్టపడి ఇన్ని యుద్ధాలు చేసిన వీళ్ళిద్దరూ వాళ్ళ జీవితాల కంటే వాళ్ళ క్యారెక్టర్స్కి అక్కడ ప్రాపర్ ఎండ్ కార్డు పడదు, ఒక సాడ్ ఎండ్ కార్డే పడిద్ది. ఇప్పుడు కూడా ఇక్కడ ఈ బిగ్ బాస్ అనే యుద్ధంలో కూడా వీళ్ళిద్దరు చాలా కష్టపడి చాలా యుద్ధాలు చేసి ఇంత ముందుకు వచ్చి ఎవరైనా గెలవచ్చు, కళ్యాణ్ అయినా గెలవచ్చు, తనుజ అయినా గెలవచ్చు. ఇంత యుద్ధాలు చేసిన తర్వాత వీళ్ళలో గెలిచిన వాళ్ళకి కానీ ఓడిపోయిన వాళ్ళకి కానీ ఆనందం ఎంత ఉంటుందో వాళ్ళని ఆ నెగిటివిటీ కూడా అంతే వెంటాడిద్ది. థ్యాంక్స్ టు అవర్ వెరీ ఫ్యూ ఆ ఒక్క ఫ్యూ పీపుల్ చాలు, వాళ్ళ టాక్సిసిటీ అనమాట. దాని ద్వారా ఏంటంటే వీళ్ళు ఎప్పుడు వాళ్ళు వెంటాడుతూనే ఉంటారు. అది వీళ్ళ ఫ్యాన్స్ అనుకోండి, వాళ్ళ ఫ్యాన్స్ అనుకోండి, మధ్యలో వేరే ఫ్యాన్స్ అనుకోండి, ఎవరైనా అనుకోండి. సో వీళ్ళు గెలుస్తారు కానీ విజయం సాధించలేరు. ఇప్పుడు కూడా వీళ్ళిద్దరికి కూడా నాకు అనిపించిన సెన్స్ ఏంటంటే అదే జరగబోతుందేమో. కష్టపడి ఇంత దూరం ఆడి ఇంత గెలిచి చివరికి బయటకు వచ్చిన తర్వాత పాజిటివిటీ కన్నా నెగిటివిటీ చుట్టుముట్టిద్దాం వీళ్ళిద్దరిని. ఎవరు గెలిచినా ఇంకా గెలిచిన వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది. అన్ఫేర్ విన్నర్ అని, అది వాడారని, ఈ కార్డు వాడారని, ఆ కార్డు వాడారని, ఈవిడికి ఈ కార్డులు, ఆయనకి ఆ కార్డులు, అది ఇది వేసి వీళ్ళని చుట్టుముడతారు. సో ఇంత యుద్ధం చేసి ఇంత గెలిచిన తర్వాత కూడా గెలుస్తారు కానీ విజయం సాధించలేరు. కప్పు కొట్టినా రన్నరప్ అయినా సక్సెస్ అవ్వలేరు. అట్లీస్ట్ ఒక ఫ్యూ మంత్స్ వీళ్ళని ఎంటాడతారేమో అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. దానికోసం వాళ్ళందరికీ ఆ క్యారెక్టర్లు ఇచ్చాం, మెయిన్ క్యారెక్టర్స్. కానీ సుఖం సంతోషం లేని క్యారెక్టర్లు అయిపోతారు. బట్ దీన్ని ఎలా ఆపాలి, అక్కడైతే మనం ఏం చేయలేం. ఇక్కడ దీన్ని మీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకొని పాజిటివ్ సలహాలు ఇస్తా, వాళ్ళకి ఏం చేయాలి, ఏం చేయకూడదు, నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయకూడదు, అలాంటి సలహాలు ఇస్తా, వాళ్ళు నడిపిస్తా. అలాగే వాళ్ళు చేసే ప్రతి దాంట్లోనూ ఒక సినిమా తీసినా, ఒక సీరియల్ చేసినా, ఒక షోకి వెళ్ళినా ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకొని వాళ్ళకి సక్సెస్ అందేలాగా మీరు ప్రయత్నిస్తే అప్పుడు వాళ్ళు ఇక్కడ బయట విజయం సాధిస్తారు. లోపల కప్పు కొట్టడం కాదు, బయట సక్సెస్ కొట్టాలా. బిగ్ బాస్లో జరుగుతుంది ఏంటంటే ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు విన్నర్ అయ్యి వస్తున్నారు. కాకపోతే ఆ విన్నింగ్కి ఎంత పర్సంటేజ్ తోడు ఉంటుందో అంత పర్సంటేజ్ ఆపోజిట్గా ఉంటున్నారు, విన్నర్కి కానీ రన్నర్కి కానీ. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎంతో కష్టపడి సినిమా తీసినా, సీరియల్ చేసినా, ఏం చేసినా సరే ఏదో ఒకటి వాళ్ళు వెంటాడుతుంది. సో సరైన ప్రాపర్ సక్సెస్ అనేది రావట్లా. దాన్ని మనం ఎంకరేజ్ చేసేలా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఒక పోల్లో ఒక 5 లక్షల ఓట్లు పోల్ అయితే ఓ 50% ఓట్లు కళ్యాణ్కి, ఓ 40% ఓట్లు తనుజకి, యూట్యూబ్ పోల్స్ గురించి అలా పడుతున్నప్పుడు అంటే ఒక 2 లక్షల మంది ఇద్దరికి సపోర్ట్ చేస్తున్నట్టే కదా. మరి సినిమా తీస్తే ఓ 2.5 లక్షల టికెట్లు దిగుతాయా? కళ్యాణ్ హీరోగా బయటకు వచ్చి సినిమా తీస్తే 2.5 లక్షల టికెట్లు దిగుతాయా? డబ్బులు ఇచ్చి ఓ 200 రూపాయలు ఇచ్చి కొనుక్కునే వాళ్ళు అంతమంది ఉంటారు. సో అది సంగతి. ఇక్కడ ఇచ్చేయటం కాదు, బయట సక్సెస్ పొందేలా చేయాలి. అలా అని చెప్పి వాళ్ళు ఏం తీసినా చూడమని నేను చెప్పను, నేను దానికి వ్యతిరేకమే. సో వాళ్ళు మంచి మార్గాన్ని ఎన్నుకునేలాగా మంచి సినిమాలో, మంచి వెబ్ సిరీస్లో వాళ్ళు ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఏం స్టార్ట్ చేయాలి, వాళ్ళ స్టామినా ఏంటి, వాళ్ళ కెపాసిటీ ఏంటి గుర్తించి ఆ విధంగా వాళ్ళు ముందుకెళ్ళేలా గైడ్ చేయాల్సింది మీరే. ఇక్కడ ఈ బిగ్ బాస్లో మాట్లాడుకునేటప్పుడు చాలామందికి చాలా స్వార్థాలు ఉంటాయి, వాళ్ళ స్వార్థాలు ఉంటాయి. నా స్వార్థం ఉంటుంది, వేరే వాళ్ళ స్వార్థం, దాని ప్రకారం చాలా ఉంటాయి. కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఎవరిని పట్టించుకునే సిచ్యువేషన్ ఉండదు. కాబట్టి మీరు ఫ్యాన్స్గా వాళ్ళకి స్టాండ్ తీసుకొని వాళ్ళకి విజయం సాధించాలి. లేదంటే జాన్ స్నో డెనేరిస్ టార్గెరియన్లా అయిపోతుంది. విన్నర్ అన్న మాటే కానీ పెద్ద యూజ్ ఉండదు, ఎప్పట్లాగే లైఫ్ ఉంటుంది అంతే. సక్సెస్ కొట్టలేరు. ఐ హోప్ నేను చెప్పే మీరు చాలా పాజిటివ్గా తీసుకుంటారని అనుకుంటున్నా.
సరేనా? ఇది వీళ్ళిద్దరు క్యారెక్టర్లు నేను ఇచ్చుకున్నది ఇదనమాట. నెక్స్ట్ థర్డ్, ఇమాన్యుయల్కి నేను ఎవరిచ్చాను చాలామందికి అర్థం కాల. వీళ్ళిద్దరికి అర్థమైంది ఎందుకు ఇచ్చాను, కానీ చాలామంది అనుకున్నారు హీరో హీరోయిన్ కాబట్టి ఇచ్చాను అనుకున్నారు. బట్ అల్టిమేట్గా నేను చెప్పాలనుకున్నది ఇది ఎండ్ జరిగేది ఏంటి అన్నది చెప్పాలనుకున్నది. థర్డ్, ఇమాన్యుయల్కి ఏమి ఇచ్చారు చాలామందికి అర్థం కాలేదు. ఇమాన్యుయల్కి ఇచ్చింది ఏంట్రా అంటే బ్రాన్ స్టార్క్. సో ఓ పిల్లోడు చాలా మళ్ళీ ఆయన జర్నీ సపరేట్ జర్నీ, కష్టపడి ఒక 3-8 డ్రైవన్ అంటే ప్రెజెంట్ జరిగేది పాస్ట్ జరిగేది చూడగలడు. అంటే చాలా తెలివైనోడు. బట్ డైరెక్ట్గా యుద్ధం చేయలేడు, ఎందుకంటే తనకి లెగ్స్ పని చేయవన్నమాట. ఇమాన్యుయల్కి ఇచ్చిన క్యారెక్టర్ ఏంటంటే బ్రాన్ స్టార్క్. చాలా తెలివైనవాడు కానీ డైరెక్ట్గా యుద్ధం చేయడు. కాకపోతే ఏమైందంటే మొత్తం అంతా యుద్ధం అయ్యేపాటికి ఏమైందంటే ఎవరు రాజు అవుతారా అంటే ఈ బ్రాన్ స్టార్క్ రాజు అవుతాడు. అటు చేసి అందరూ ఆయన్ని రాజు కింద ఓటేసి గెలిపిస్తారనమాట, రాజు కింద పెడతారు. ఇమాన్యుయల్ కూడా సంథింగ్ సిమిలర్గా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ ఫ్యాన్స్లో, అందరు కంటెస్టెంట్ ఫ్యాన్స్లో ఇమాన్యుయల్ అంటే ఒక పాజిటివిటీ ఉంది. కష్టపడ్డాడు, బట్ ఏంటంటే ఈ నామినేషన్స్ రాలేదనో ఏదనో, సో ఒక కష్టం ఉంది. నెగిటివిటీ అయితే చాలా తక్కువ ఉంది ఇమాన్యుయల్కి. గేమ్లో కానీ గేమ్ బయట కానీ అక్కడ ఉన్న కంటెస్టెంట్స్లో కానీ కంటెస్టెంట్స్ కాని వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఇమాన్యుయల్ అభిమానించే వాళ్ళే. ప్రతి ఒక్కరికి ఇమాన్యుయల్ అంటే ఇష్టమే, ఓటు వేసినా అయిపోయినా. సో ఇమాన్యుయల్ని ఎక్కువ పాజిటివిటీ హత్తుకుంటుంది. సో ఇమాన్యుయల్ కామెడీ, ఇమాన్యుయల్ టాలెంట్ ఇదంతా చూసాం కాబట్టి బయటకు వచ్చేపాటికి మంచి సక్సెస్లు కొడతాడు ఇమాన్యుయల్. మంచి షోస్ చేస్తాడు, సినిమా అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. సినిమా పరంగా ఇటు పర్సనల్గాను అన్ని విధాలుగా కూడా, అంటే బిగ్ బాస్ పర్సనల్గా కూడా తనకి హెల్ప్ చేసింది అనుకుంటున్నాను నేను. అన్ని విధాలుగా కూడా ఒక సక్సెస్ కొడతాడు. సో అక్కడ బ్రాన్ స్టార్క్ ఎలా అయితే రాజయ్యాడో బయటకు వచ్చిన తర్వాత అందరు కంటెస్టెంట్స్లోకి ఎక్కువ సక్సెస్ ఇమాన్యుయల్ చూస్తాడు అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే ఆ పాజిటివిటీ అని ఉంది. అక్కడ లోపల ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ ఇమాన్యుయల్ అంటే ఇష్టం. బయట ఉన్న చాలామంది ఆడియన్స్కి కూడా వాళ్ళు ఎవరు ఫ్యాన్ అయినా సరే వాళ్ళకి ఇమాన్యుయల్ అంటే ఇష్టమే. ఇమాన్యుయల్ అంటే నెగిటివిటీ లేదు, ఇమాన్యుయల్ తిట్టుకునేది లేదు. ఇమాన్యుయల్ చూసి బాధపడేవాళ్ళు, జాలి పడేవాళ్ళు, కానీ ఇమాన్యుయల్ ఎలా ఆడింటే బాగుండేది, అలా ఆడింటే బాగుండేది, తన చేత జోకులు వేసింటే బాగుండేది, లేదంటే ఇట్లా ఫ్రంట్ ఫుట్కి వచ్చి నామినేషన్ చేసింటే బాగుండేది, ఇలా ఉండాలి తప్పితే జాలి పడేవాళ్ళు, బాధపడేవాళ్ళు, ఇమాన్యుయల్కి పాజిటివ్గా చెప్పుకునే వాళ్ళు తప్పితే నెగిటివ్గా మాట్లాడుకునే వాళ్ళు చాలా తక్కువ. సో ఆ విధంగా ఇమాన్యుయల్ సక్సెస్ కొడతాడు. అందుకని నేను ఇమాన్యుయల్కి ఇచ్చింది బ్రాన్ స్టార్క్. నెక్స్ట్ డెమాన్కి ఏమి ఇచ్చానంటే టిరియన్ లానిస్టర్. ఆ లానిస్టర్స్లో అన్నదమ్ములు ఇద్దరే కొద్దిగా పాజిటివ్ ఉన్నారు, మిగతా అంతా నెగిటివ్ క్యారెక్టర్లే. అయితే టిరియన్ లానిస్టర్ ఒక కూల్ గా, చాలా చిల్గా ఉంటాడు. తనకేం పెద్ద ఏమంటారు ఎయిమ్స్ ఉండవు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో జస్ట్ ఎంజాయ్ చేయడం అన్నట్టు ఉంటుంది క్యారెక్టర్ మొత్తం. కానీ ఓ పాయింట్ ఆఫ్ చాలా తెలివైనడు. ఎంత తెలివి అంటే సిచ్యువేషన్స్ తగ్గట్టు తను అడాప్ట్ చేసుకుంటాడు. ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎలా ఉంటాడు, ఏ సిచ్యువేషన్ ఉంటే అలా ఉంటాడు. అలా ఏం చేస్తాడంటే డెనేరిస్ టార్గెరియన్ దగ్గర, అంటే ఫస్ట్ ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు, అంటే వీళ్ళ రాజ్యంలో ఉన్నప్పుడు, ఇక్కడ ఏమంటారు దాన్ని రాజధాని ఏదంటారు, దాంట్లో ఉన్నప్పుడు అక్కడ హ్యాండ్ ఉంటాడు. తర్వాత వాళ్ళ నాన్న చంపేసి ఆడి నుంచి వెళ్ళిపోతాడు, అది వేరే విషయం. తర్వాత డెనేరిస్ దగ్గరికి వస్తాడు, సీ దాటి ఇంకో ప్లేస్ అన్నట్టు. అక్కడికి వచ్చినప్పుడు అక్కడ కూడా హ్యాండ్ అవుతాడు. హ్యాండ్ అయ్యి మంచి పొజిషన్లో ఉంటాడు. దాని తర్వాత ఏం చేస్తాడంటే డెనేరిస్ని ఎదిరిస్తాడు. ఆవిడ ఏం చేసిందంటే సిటీ మొత్తం స్మాష్ చేసింది. అసలు సిటీ స్మాష్ చేయకుండా యుద్ధం గెలాలని వీళ్ళ ప్లాన్. బట్ చివరికి సిటీ మొత్తం ఆ డ్రాగన్స్తో స్మాష్ చేస్తే ఆ హ్యాండ్ పిన్ తీసేసి ఇసిరేసి ఆవిడని వ్యతిరేకిస్తే తీసుకెళ్ళి ఆయన్ని జైల్లో పడేస్తారు. జైల్లో పడేసిన తర్వాత బయట తీసుకొస్తారు. బయట తీసుకొచ్చిన తర్వాత బ్రాన్ స్టార్క్ కింగ్ అవుతాడు కదా. సో తనకు అధికారం వచ్చింది కాబట్టి ఏం చేస్తాడంటే ఈ టిరియన్ లానిస్టర్ మళ్ళీ తన హ్యాండ్ కింద పెట్టుకుంటాడు. సో షో ఎండ్ అయ్యేపాటికి మళ్ళీ ఆయన హ్యాండ్ అవుతాడు. సంథింగ్ సిమిలర్గా ఈ షో ఎండ్ అయ్యేపాటికి డెమోన్ కూడా మంచి సక్సెస్ని చూస్తాడు షో ఎండ్ బయటకు వచ్చిన తర్వాత. ఎందుకంటే 2 రీజన్స్. హౌస్లో చిల్లుగా ఉన్నాడు, అదంతా ఓకే. లాస్ట్కి వచ్చేపాటికి చాలామంది అభిమానాన్ని డెమోన్ కూడా సొంతం చేసుకున్నాడు. మధ్యలో ఒక నెగిటివిటీ ఉంది, ఆ ట్రాక్ వల్ల ఏదైతే ఉందో కొంచెం నెగిటివిటీ ఉంది. కానీ చివరికి వచ్చేపాటికి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ డెమోన్ బాగున్నాడు, బాగా ఎంటర్టైన్ చేశాడు, బాగా టాస్క్లు ఆడాడు. సో ఇలా ఫస్ట్ నుంచి ఉంటే బాగుండేది, కల్మషం లేని వ్యక్తి, ఇలాంటి అభిప్రాయం అందరికీ ఉంది. డెమోన్కి లేని ప్రెషరు కళ్యాణ్కి కానీ తనుజకి కానీ ఉండబోయే ప్రెషర్ ఏంటంటే డెమోన్ నైదర్ విన్నర్ నా రన్నర్. నేను అనుకుంటున్నా ప్రజెంట్, నేను ఈ పాయింట్లో రాంగ్ అవ్వచ్చు, నైదర్ విన్నర్ నా రన్నర్ అవ్వడు. కాబట్టి నా ఒపీనియన్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ చూసుకుని, కాబట్టి తన మీద ఆ ప్రెషర్ ఉండదు. అంటే విన్నర్ అయితే ఇదే చేయాలి, ఇంకో విన్నర్ అనేప్పుడు ఈ షోకి వెళ్ళకూడదు, ఇలాంటి డ్యాన్స్ షోలు చేయకూడదు, వెబ్ సిరీస్లు చేయాలి, హీరో చేయాలి, డైరెక్ట్ సినిమానే చేయాలి, అలాంటి ప్రెషర్స్ క్రియేట్ అవుతాయి. డెమోన్కి అలాంటి ప్రెషర్ ఉండదు. డెమోన్కి ఏదొస్తే తీసుకుంటాడు. ఇప్పుడు డ్యాన్స్ షో చేయాలా, ఇమీడియట్గా డ్యాన్స్ షో చేస్తాడు, అక్కడ బాగా చేస్తే అక్కడ సక్సెస్. ఒక వెబ్ సిరీస్ చేయాలా, ఇమీడియట్గా వెబ్ సిరీస్ చేస్తాడు, సీరియల్ చేయాలా, సీరియల్ చేస్తాడు. ఆ విధంగా చేతి నిండా పనితో డెమోన్ ఒక సక్సెస్ చూస్తాడు అన్నది నా ప్రిడిక్షన్, అంతే. సో ఆ విధంగా టిరియన్ లానిస్టర్ ఎట్లయితే సక్సెస్ఫుల్గా ఒక మంత్రిగా మంచి పొజిషన్లో ఉన్నాడు షో ఎండ్ అయ్యేపాటికి, అలాగా డెమోన్ కూడా ఉంటాడు అన్నది నా ప్రిడిక్షన్.
నేను జస్ట్ ఆ విధంగా ఊహించుకొని తనకి టిరియన్ లానిస్టర్ ఇచ్చానమాట. మీకు అనిపించచ్చు ఇంకా మీరు ఈ పలానా వాళ్ళకి ఇది ఇవ్వాలి, పలానా వాళ్ళకి ఇది, ఎవరి అభిప్రాయం వాళ్ళది. మన తమిళ పెట్టిన చాలామంది వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకున్నారు, సరేనా? వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళది, మన అభిప్రాయం మనది, అంతే. నా అభిప్రాయం నాది. మీరు లైక్ చేసి చూడండి వీడియోని. నేను చెప్పాను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి. ఇప్పటివరకు లైక్ చేయండి ఒక లైక్ చేయకపోతే. నెక్స్ట్ లాస్ట్ సంజన గారికి ఏమి ఇచ్చాను అంటే శాన్సా స్టార్కి ఇచ్చాను. శాన్సా స్టార్కి ఎవరు అంటే ఈ బ్రాన్కి, నెక్స్ట్ ఈ జాన్సన్కి, వీళ్ళందరికీ సిస్టర్. అంటే జాన్సన్ ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు ఎట్లీస్ట్ సిస్టర్. ఆవిడేంటంటే కొంచెం ఫస్ట్లో అమాయకురాలు, కొంచెం కుళ్ళు, అంటే కొంచెం యాంబిషియస్ ఇలా ఉంటారు. కానీ ఓవర్ ద టైం చాలా కష్టాలు పడిద్ది అమ్మాయి. చాలా అంటే చాలా కష్టాలు పడిద్ది. కష్టాలు పడి 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 చాలా, అంటే ఆ దెబ్బలు తగిలి చాలా తెలివైందిగా మారిపోద్ది. చాలా ఇంటెలిజెంట్గా, చాలా పొలిటికల్గా తయారైపోతుంది. సరైన మూవ్స్ వేసి సరైన టైంలో సరైన దెబ్బలు తెస్తుంది. అంత తెలివిగా మారిపోతుంది. సో అన్ని కష్టాలు పడి చివరికి ఏమైందంటే ఇది ఒక 7 రాజ్యాలు ఒక అండర్లో ఉన్నట్టు అనమాట. ఆ బ్రాన్ స్టార్ కింగ్ అయినప్పుడు తన తమ్ముడే. అప్పుడు తను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే వింటర్ఫెల్ ఏదైతే ఉందో, వీళ్ళ రాజ్యం ఏదైతే ఉందో, ఎంటైర్ నార్త్ ఏదైతే ఉందో, అది ఇంకా చాలా సంవత్సరాల కిందే ఉంది. మేము చాలా మాకు ఆ ప్రజలు కష్టాలు పడ్డారు, ఇంకా మేము అలా ఉంటాం, మేము ఇండివిజువల్గా ఉంటాం అంటే ఒప్పుకుంటాడు. సో అలాగే తన రాజ్యాన్ని తను ఎవరి కింద లేకుండా, అంటే వీళ్ళు వార్డెన్స్ అని ఉంటారు అనమాట. వీళ్ళందరూ వార్డెన్స్, ఆయన కింగ్. అలా వార్డెన్గా అలా లేకుండా బయటకు వచ్చేసి సపరేట్ రాజ్యంగా బయటకు వచ్చేసి తనే క్వీన్ అవుతుంది. సంజన గారికి కూడా సంథింగ్ సిమిలర్ జర్నీ. చాలా కష్టాలు, చాలా చోట్ల గేమ్లో తీసేయటాలు, అది ఇది ఏం చేస్తే ఆవిడ ఎట్లా అక్కడ రానైందో ఈవిడ కూడా అట్లాగే అసలు ఇవి టాప్ 5లో ఉంటారా ఉండరా అనుకున్న దాన్ని సాధించి టాప్ 5లోకి వెళ్ళారు. సో ఆవిడ కూడా అక్కడ క్వీన్ అయినట్టే, ఈవిడ కూడా ఇక్కడ క్వీన్ అయ్యారు. అంటే ఒక 5 జర్నీకి వెళ్ళినట్టే, టాప్ 5కి వెళ్ళారంటే ఒక గెలిచినట్టు ఏదైనా. అలాగే ఈవిడికి కూడా, ఆవిడకి ఎలా షో అయ్యేపటికి ఆవిడకి కూడా సక్సెస్, అంటే ఒక మహారాణి అయ్యి సక్సెస్ఫుల్గా ఎలాంటి మంచి లైఫ్ ఉందో ఈవిడికి కూడా బయటకు వచ్చిన తర్వాత అంతే సక్సెస్ చూస్తారని నాకు అనిపిస్తుంది. ఈవిడ కూడా మంచి ఆపర్చునిటీస్ ముఖ్యంగా మన తెలుగు ఇండస్ట్రీ నుంచి వెళ్తాయి. వదిన క్యారెక్టరు, అక్క క్యారెక్టరు, లేదంటే యంగ్ హీరోలు ఉంటే ఏదైనా పెద్ద సిస్టర్ క్యారెక్టర్ లాంటివి ఏదైనా అలాంటి క్యారెక్టర్స్, మంచి క్యారెక్టర్స్ వెళ్తాయి. లేదంటే పెద్ద హై బడ్జెట్ సీరియల్స్ ఉంటాయి చూసారా, అందులో కూడా ఏదైనా క్యారెక్టర్స్ అవ్వచ్చు. ఆ విధంగా ఆవిడ కూడా ఒక బిజీ అవుతారు అని నాకు అనిపిస్తుంది. ఈవిడికి కూడా నెగిటివిటీ అన్న తక్కువ, పాజిటివిటీ ఎక్కువ. చాలామంది గట్టిగా సపోర్ట్ చేశారు ఆవిడకి. నుంచున్న వాళ్ళు ఎంతమంది నుంచున్నా అంతమంది చాలా స్ట్రాంగ్గా నుంచున్నారు ఫ్యాన్స్. సో అందుకని ఆవిడ కూడా సక్సెస్ చూస్తారు అని చెప్పి అలాగా. సో ఈ 3 క్యారెక్టర్లు ఏంటంటే సక్సెస్ చూసినవే. ఇంకా నా ఫేవరెట్ క్యారెక్టర్ ఇప్పుడు 5 ఇట్లా నా ఫేవరెట్ ఎవరంటే ఈ 5 నా ఫేవరెట్ కాదు. అంటే నాకు డెనేరియస్, జాన్సన్ అందరికన్నా ఎక్కువ ఇష్టం. బట్ వీళ్ళకన్నా కూడా నాకు ఒక క్యారెక్టర్ అంటే బాగా ఇష్టం. అది ఎవరు అంటే ఆర్యా స్టార్క్. ఇంత ఉంటుంది. తన క్యారెక్టర్ షేప్ చేసిన విధానం, తను నేర్చుకున్న విధానం, తను ఎదిగిన విధానం వేరే. ఎంత అయిపోయిన తర్వాత తను బతికే ఉంటుంది. బట్ తను వేరే జర్నీ, వేరే. అంటే అన్నిసార్లు మనం వెస్ట్ ఎప్పుడు వెళ్ళలేదని చెప్పి ఇంకొక సైడ్ వెస్ట్ అనుకుంటా, వెస్ట్కి ఏముందని చెప్పి తను ఒక జర్నీ స్టార్ట్ చేసింది. షో ఎండ్ అయ్యేపటికి తను వెళ్ళిపోతుంది. సో అలాగా. సో ఈ విధంగా వీళ్ళు మెయిన్ క్యారెక్టర్స్ అయినప్పటికీ ఏమవుతుందంటే గెలిచిన వాళ్ళకి కానీ, రన్నరప్ ఉండే వాళ్ళకి కానీ, ఫ్యాన్స్ వల్ల కానీ, లేదంటే ఆ పిఆర్ స్ట్రాటజీస్ వల్ల కానీ ఏదైనా ఒక కైండ్ ఆఫ్ నెగిటివిటీ వచ్చి వాళ్ళని సంహవ్ పుల్ డౌన్ చేస్తుంది. అలాంటి సిచ్యువేషన్ వీళ్ళు ఎదుర్కోబోతున్నారు ఈ సీజన్లో నాకు అనిపిస్తుంది. మోస్ట్ సక్సెస్ఫుల్ సీజను, బట్ సంహవ్ ఎఫెక్ట్ కొడుతుందేమో అని అనిపిస్తుంది. అది కొట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఫ్యాన్స్ది, ఫ్యాన్ పేజెస్ది. మీ ఫ్యాన్ పేజెస్ ఎదుటి వాళ్ళ మీద వార్ చేయటం, మీ వార్ అయిపోయింది. యుద్ధం అనేది అయిపోయింది, యుద్ధం ముగిసిపోయింది, అయిపోయినాయి. ఇంక ఈ పోల్స్ ఇవన్నీ, నాకు కూడా చాలామంది పోల్స్ పెట్టిన, ఇంక ఈ పోల్స్ ఇవన్నీ నాన్ సెన్స్ అయిపోయినాయి. ఇప్పుడు మన విల్ నాట్ ప్రూవ్ ఎనీథింగ్. ఈ ప్రూవ్ చేయడం వల్ల కూడా వచ్చేది ఏం లేదు. 2 రోజులు గొంతు దించుకొని అన్ఫేర్ అని ఎవరు గెలిచినా ఎవరైనా అన్ఫేర్ అనుకుంటే 2 రోజులు గొంతు దించుకోవడం చెప్తే ఏముండదు. దానివల్ల ఇంకా నెగిటివిటీ పెరుగుతుంది. అవసరం లేదు. అటు వాళ్ళు కానీ మీరు కానీ ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటా విన్నింగ్ అనేది అయిపోయింది. దాన్ని మార్చలేం కాబట్టి ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటా వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళకి, వీళ్ళ ఫ్యాన్స్ వాళ్ళకి సక్సెస్ అయ్యేలాగా ప్రోత్సహించుకొని ముందుకెళ్తే మంచి విజయాన్ని వీళ్ళు అందుకుంటారు. వాళ్ళు ఇంత కష్టపడి నెంబర్ 1, నెంబర్ 2 నిలిచినందుకు, తనూజ అవనండి, కళ్యాణ్ అవ్వండి, ఏ పొజిషన్స్ ఏమైనా అవనండి, అది సంగతి. వీరుడు ధీరుడు జాన్స్నో, వీరురాలు ధీరురాలు సూర్యురాలు, డెనేరియస్ టార్గేరియన్, తనూజ, కళ్యాణ్, ఇది కాదు అక్కడ కాన్సెప్ట్. సో అది అయిపోయింది. ఆ వీరురాలు ధీరురాలు అనేది అయిపోయింది. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే బయటకు వచ్చాక ఏం చేస్తారు, ఎట్లా వాళ్ళు ముందుకెళ్తారు, కెరీర్లో ఎట్లా గ్రో అవుతారు అన్నదే మ్యాటర్. అక్కడ యుద్ధం అయిపోయింది, అదొక షోలో జరిగిన యుద్ధం. ఇప్పుడు బయట యుద్ధం అదొక సిమ్యులేషన్, అది అయిపోయింది. ఇప్పుడు రియాలిటీకి వచ్చేసాం. రియాలిటీలో మీ ఫ్యాన్స్ మీరు ఎలా సపోర్ట్ చేస్తారనేది ఇది మెయిన్. సపోర్ట్ చేయకపోయినా పర్లా, మీరు పక్కన వాళ్ళు నెగిటివ్ చేయకుండా ఏం చేసుకుంటారు అన్నది ముఖ్యం. వాళ్ళు చేశారని వీళ్ళు చేశారని వాళ్ళు కాకుండా ఆపేస్తే
మనం ఆపేస్తే ఎదుటి వాళ్ళు కూడా ఆగిపోతారు. అందరూ ఆపేసి వాళ్ళని ఎట్లాగా ముందుకు తీసుకెళ్ళాలి. బిగ్ బాస్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే తెలుగులో ఎవరు కూడా సరైన సక్సెస్ చూడట్లా. అదే ప్రాబ్లం అయిపోతుంది. అప్పుడు దీని కనుక వీళ్ళు సక్సెస్గా ఎవరైనా సక్సెస్ఫుల్ అయితే అప్పుడు ఇంకా చాలామంది రావడానికి ఇది చూపిస్తారు, ఇంట్రెస్ట్ చూపిస్తారు. షో చాలా బాగుంటుంది, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వస్తారు, ఇంకా బాగుంటుంది, మనం ఇంకా మాట్లాడుకోవచ్చు, ఇంకా చూడొచ్చు, ఇంట్రెస్ట్ వస్తుంది మనకి. అది బేసిక్ కాన్సెప్ట్ అది. అంతే చెప్తే వీళ్ళు లేపేయడానికి పెట్టిన ఇది కాదు. చూరదాకా చూసే వాళ్ళకి అర్థమై ఉంటుంది. లేదు మధ్యలో డ్రాప్ అయిన వాళ్ళకి అర్థం కాకపోతే నేను చేయలేను దానికి. చూరదాకా చూసే వాళ్ళకి అయితే ఖచ్చితంగా అర్థమై ఉంటుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. మీరు డిఫరెంట్ క్యారెక్టర్స్ అనుకుని ఉండొచ్చు, లేదా డిఫరెంట్గా క్యారెక్టరైజ్ చేసుకొని ఉండొచ్చు, మీరు డిఫరెంట్గా ఊహించుకొని ఉండొచ్చు. ఎవరిష్టం వాళ్ళది. అందరి ఊహలకి స్కోప్ ఉన్న సిరీస్ అది. మన బిగ్ బాస్ అలాగే అది అంతే. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాసుకోవచ్చు, ఒక క్యారెక్టర్ ఒకరికి మార్చుకోవచ్చు. వీడు జాన్సన్ కాదు వాళ్ళు, ఈవిడ డెనరస్ కాదు వాళ్ళు అని చెప్పి మీకు నచ్చింది రాసుకోవచ్చు. పెద్ద ప్రాబ్లమే లేదు. బట్ నా ఒపీనియన్ ఇది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా ఫినాలే అప్డేట్స్ రావాలంటే ఉదయం నుంచి షూటింగ్ స్టార్ట్ అయిపోయింది, అది ఇది అని చాలా వచ్చినాయి. బ్రో నిన్న కూడా చెప్పాను నేను, సాయంత్రమే షూట్ స్టార్ట్ అవుతుంది. సింపుల్ లాజిక్ ఏంటంటే కంటిన్యూటీ. సింపుల్ లాజిక్ అంతే. అంటే నేను ఆల్రెడీ డేలో ఒక 2 ఎలిమినేషన్లు అవుతాయి, ఇప్పుడు కూడా 3 డేలో చెయ్యరు కదా. అది నైట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవ్వాలి. సో నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే సాయంత్రం 5:30 నుంచే ఎలిమినేషన్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. అప్పుడే డెమోన్ వచ్చాడని చెప్పి కొంతమంది పెట్టారు. అండ్ ఇది చేసేపటికి మాత్రం ఏం జరగలేదు, ఎలిమినేషన్ జరగలేదు. రవితేజ గారు వస్తారు అని ఒకటి ఉంది. సో వస్తే ఆయన చీఫ్ గెస్ట్ కాదేమో అనుకుంటున్నాను నేను. చిరంజీవి గారి కోసమే ట్రై చేస్తున్నారు. ఫైనల్గా చిరంజీవి గారు, వెంకటేష్ గారు ఇద్దరు కోసం ట్రై చేస్తున్నారు. ఇద్దరు రావాలని చెప్పి ట్రై చేస్తున్నారు. వాళ్ళిద్దరు వస్తే స్టేజ్ దద్దరిల్లిపోద్ది. ఫినాలే ఒక అరగంట, లాస్ట్ అరగంటలో వస్తారు. లేదంటే చిరంజీవి గారు, ఇంక లేదంటే లాస్ట్కి నాగార్జున గారు. సో రవితేజ గారు వచ్చిన థర్డ్ సూట్ కేసు తీసుకొని డెమోన్ కోసం వెళ్తారు. అది సంగతి. సో మిగతా వాళ్ళందరూ బాగానే ఉన్నారు. సో ఇమాన్యుయల్, సంజన గారు లోపలే ఉన్నారు. మిగతా కంటెస్టెంట్స్ అందరూ బయటకు వచ్చారు. మళ్ళీ ఇప్పుడు లోపలికి వెళ్తారు. ఆల్రెడీ ఎల్లుంటారు. బట్ షూట్ మాత్రం స్టార్ట్ అయ్యింది సాయంత్రం నుంచే. ఈ లోపల ఏమైనా డ్యాన్స్లో ఏమైనా ఉంటే ఉండొచ్చేమో కానీ నాకు తెలియదు. బట్ షో అయితే మాత్రం నాకున్న పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రం సాయంత్రం 5:30 నుంచి లాస్ట్ ఇయర్ 5:30 నుంచి స్టార్ట్ అయింది. 5:30 to 8, 5:30 లోపల వెళ్తారు. 6 స్టార్ట్ అయింది, 6 to 8. సో లాస్ట్ 2 hours. సో అరౌండ్ 7:30 to 7:45 మధ్యలో విన్నర్ని డిక్లేర్ చేస్తారు. సో మనకి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేది విన్నర్ స్టేజ్ మీద డిక్లేర్ చేయగానే వచ్చేది ఏంటంటే 7:30 to 8 మధ్యలోనే విన్నర్ వచ్చేది. నేను ఒకే వీడియో పెడతా, ఒకేసారి పెడతా, మనం ఒకేసారి మాట్లాడుకుందాం అంతే, సింపుల్. ఇంకెన్నిసార్లు ఇంత వద్దు. నేను పెట్టి మార్చి మళ్ళీ మీరు ఫీల్ అయ్యి మళ్ళీ హట్ అయ్యి మిమ్మల్ని నేను బాధ పెట్టి అవన్నీ వద్దు. నేను స్టోరీ పెట్టి మార్చి చాలా తర్వాత నేను ఏదో చేసి అవన్నీ ఎందుకు? ఒకటేసారి పెడతా, ఒకటే నేను పెడతా అంతే. నేను పెడదాం అనుకున్నా నైట్, ఇది నాకున్న ఇన్ఫర్మేషను. బట్ రాంగ్ అయితే మాత్రం ఏమనుకోవద్దు అని చెప్పాను కదా, చెప్తానని చెప్పి. బట్ ఆలోచించా, వద్దులే కరెక్ట్ కాదేమో అని చెప్పి ఆగిపోయా. మళ్ళీ అది రాంగ్ అయ్యి మళ్ళీ చాలామంది బాధపడి ఎందుకు అని చెప్పి ముందో పేరు తర్వాత పేరు ఇన్ని పేర్లు ఎందుకు ఒకేసారి చెప్దాం, ఓకే అయిపోతుంది, ఒక వీడియో ఏముందిలే అని చెప్పి వదిలేసి అది సంగతి. ఒకేసారి మాట్లాడుకుందాం సరేనా? చలో నైట్ విన్నర్ అప్డేట్ వచ్చిన తర్వాత సపరేట్ వీడియో చేస్తాను. దాని తర్వాత నైట్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. కంటిన్యూస్గా కాప్ వస్తుంది కానీ స్టిల్ లైవ్ కాసేపు అయితే లైవ్ పెట్టడానికి కూడా ట్రై చేస్తాను. ఒక ట్రైల్ చేస్తాను. లెట్స్ సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.